అందరికీ, మీడియా అందరికీ అండ్ మా ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. హ్యాపీ అందరికీ హ్యాపీ విష్ ఏ హ్యాపీ న్యూ బార్బరిక్ ఇయర్. యా, ఎందుకనంటే ఈ ఇయర్లో ఫస్ట్ టీజర్ లాంచ్ అవుతున్న మూవీ మా మూవీ. సో ఐ విష్ ఈ ఇయర్లో వస్తున్న అన్ని మూవీస్ మంచిగా సక్సెస్ అవ్వాలి, ఆడియన్స్ అందరికీ ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫుల్ మీల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సో ఇక నా పేరు క్రాంతికిరణ్ అండి. నేను ఈ మూవీలో దేవ్ అనే సూపర్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. విన్నర్గా ఇది నువ్వో నేనో చేసే పని కాదు, దిమాకు నోట్ చేయాలి. సో ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అండ్ మాకు బ్యాక్ బోన్లో ఉన్న మారుతి గారు. సో ఇటువంటి దిమాగ్ ఉన్న వాళ్ళందరూ చేస్తే ఎలా ఉంటుందో, ఒక ఫుల్ కంటెంట్ ఉన్న మూవీ మా మూవీ. సింపుల్గా చెప్పాలి అని అంటే, మనము ఏదైనా మూవీ చూసినప్పుడు, ఒక సూపర్ మూవీ చూసినప్పుడు అది మనకు నచ్చితే మనం వెంటనే మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్కో, మన వాట్సాప్ గ్రూప్లోనో, వాట్సాప్ స్టేటస్లోనో పెట్టుకుంటాం కదా. సో అటువంటి మూవీ ఇది. సో ఈ మూవీకి ఏం కావాలో అన్నీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్. అండ్ మనము కొత్తగా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ని ఇంట్రొడ్యూస్ చేసాము. సో పాటలు సూపర్ ఉంటాయి. సో ఐ థింక్ మీకు ఈ ఆర్ఆర్ గట్టిగా నచ్చింది అనుకుంటాను. ఇంతకు మించి ఉంటాయి సాంగ్స్ కానీ, మిగతా ఆర్ఆర్ మూవీలో వచ్చే ఆర్ఆర్ కానీ అదిరిపోతుంది. సో ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి. నా క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది మూవీ చూసిన తర్వాత. సో నన్ను చూస్తే మేబీ దేవ్ అని అంటారేమో. ఐ విష్ దట్. థ్యాంక్స్. నెక్స్ట్ దాంట్లో ఇంకా చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సాచి రాయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్. థ్యాంక్ యూ. హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరంటే ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇట్స్ సో గుడ్ టు సీ యూ ఆల్. ఐ హోప్ आपको టీజర్ చాలా బాగుంది లగాओ देखकर. So yeah, I am very excited for my first Telugu film debut, and I hope you all guys gonna give me so much love, lots of blessings and lots of love. And in the end, I just want to thank Navneet sir, Jha Casting, for always having my back. And thank you Mohan sir, Vijay sir, Maruti sir, and the team of course. Thank you so much for made me a part of this amazing project. And thank you. And wishing you a very happy new year to all of you. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యష్నాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. 2025 ఈజ్ యాక్చువల్లీ వెరీ స్పెషల్ టు మీ, అండ్ అది మారుతి సార్ ప్రోడక్ట్తో స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ గుడ్ లక్ ఈజ్ ఆన్ ద వే. అండ్ థ్యాంక్ యూ మోహన్ సార్, స్వామి, థ్యాంక్ యూ స్వామి, అండ్ విజయ్ సార్ అండ్ రాజేష్ సార్. యూ వర్ యాక్చువల్లీ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. Exactly, he is the biggest support system for all our actors. And yes, plus you know, the story, the making ani ippudu meer chusunte I think inka idi teaser, inka trailer undi, inka movie chaala undi. So I'm very excited for its release, and yeah, success meet lo maatladukundam. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నటువంటి సత్యం రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఒక మంచి ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ 1 year తర్వాత వస్తున్నాను ఈ సినిమాతోటి. ఇది చాలా మంచి క్యారెక్టర్, ఇది చాలా మంచి సినిమా. బడ్జెట్ అంతా మీరు గెస్ట్ కూడా చేయలేదు, చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఇది. ఆల్మోస్ట్ మినీ బాహుబలి ఇది. ఆ ప్రొడ్యూసర్ గారు అంత నమ్మకంతో, కథ మీద శ్రీవాస్తవ్ గారు, మోహన్ గారి మీద నమ్మకంతో, మారుతి గారి సపోర్ట్తో చాలా ధైర్యంగా మా విజయపాల్ రెడ్డి గారు చేస్తున్న సినిమా సూపర్, చాలా బాగుంటుంది సినిమా. మీకు చెప్పింది చిన్నగా చెప్పడం కన్నా సినిమాని ట్రైలర్ పెట్టి అర్థం, చాలా పెద్ద సినిమా, ఒక పెద్ద లాంచ్లా అనిపిస్తుంది ఆయనకి. నాది కూడా చాలా మంచి క్యారెక్టర్. ఇంకా ఇందులో చేసిన చిన్న పాప మేఘన కానీ, హీరో కార్తికేయ అంటే ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్లో ఆయన ప్రభాస్ లాంటి ఇప్పుడు ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. ఇంకా హీరోస్ ఇద్దరు, సింహ కానీ, కిరణ్ ఒక సాంగ్లో చింపి ఆరేస్తాడు. ఇంకిద్దరు హీరోయిన్స్ ఇద్దరు నా సపోర్ట్ రాజేష్ అని చెప్పారు కదా, అది నేను కాదు, రాజేష్ నంబూరేన్. ఆయన మ్యాక్సిమం హీరోయిన్స్ అందరికి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆయన మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. మాకైతే మా సపోర్టింగ్ 20% మా ఆయన కలిపేవారు ఆయన. థ్యాంక్ యూ రాజేష్ నంబూరి. అండ్ దట్స్ ఇట్.
సత్యరాజ్ గారి గురించి చెప్పేంత స్థాయి లేదు. మారుతి గారు నాకు ఆయన గురించి ఆయన తెలుసు కాబట్టి చెప్పకూడదు, కానీ సత్యరాజ్ గారు చెప్పాలంటే ఈయన గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఆడియో ఫంక్షన్లో కానీ సక్సెస్ఫుల్గా చెప్తాను. ఎందుకంటే ఆయన గురించి చాలా పెద్ద చెప్పాల్సి ఉంది. ఆయన ఏజ్కి, ఆయన సీనియారిటీకి ఆయన ఈజ్ లైక్ ఎ వాటర్. ఎవరితో పని చేస్తే అలా కలిసిపోతారు. అంటే ఇఫ్ యూ యాక్ట్ విత్ 10 years బేబీ హిల్ బికమ్ 10 years బాయ్. ఇఫ్ యూ యాక్ట్ 20 years బాయ్ హిల్ బికమ్ 20 years. అంటే ఆ ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేస్తూ అంత లైవ్లీగా అంత యాక్టివ్గా ఉంటారు ఆయన. ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మన పెద్దవాళ్ళతో యాక్ట్ చేసిన ఫీలింగ్ రాదు. హీల్ మేడ్ అస్ కంఫర్టబుల్ ఫస్ట్. చాలా చక్కగా మాట్లాడి ఫుడ్ ప్లాన్ చేసుకుంటూ ఆయన రోజు ఈవినింగ్ ఒక డిసిప్లిన్ మనిషి. నేను చాలామందిని కలిసాను, కానీ సత్యరాజ్ గారి గురించి ఎందుకని చెప్తానంటే ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. చాలా చక్కగా గొప్ప నటుడు. ఆయన డైలాగ్స్ చెప్పడం అనేది పూర్తిగా డైలాగులు తెలుగులో చెప్పేవారు, ప్రాక్టీస్ చేసి లేదా తెలుగు మాట్లాడుతూ. ఆయన ఎక్కడ ఈ షూటింగ్లోనూ పడ్డంత నరకం ఎక్కడ పడి ఉంటారు. ఈవెన్ బాహుబలిలో కూడా కష్టపడి ఉంటారు ఆయన. ఎందుకంటే రోజు నైట్ షూట్స్. ఈ షూటింగ్ డే టైం షూటింగ్ లేదు మాకు. రోజు ఈవినింగ్ 6 to 6. వర్షం, ఒక పక్క వర్షం, పక్క నైట్ షూటు. ఎవ్రీడే వర్షం అంటే జస్ట్ ఇమాజిన్. వెళ్ళగానే షార్ట్ అని షార్ట్ అని మళ్ళీ తుడుచుకోవడం, మళ్ళీ షార్ట్ అని, అలా రోజు రెయిన్. రోజు 6 to 6 మాకు. ఆయన 6 to 2 అనేవారు, కానీ 2, 3, 4 వెళ్ళిపోతాం. ఆయన అలా కామ్గా ఎక్కడ రియాక్ట్ అవ్వక నాకు ఎంత బాధ అనిపించిందో. అంత గొప్ప పేషెన్స్, అందుకే ఆయన అంత గొప్ప స్టార్ అయ్యారు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే సినిమా గ్యారంటీగా మీరు ఇది జస్ట్ శాంపులే, చిరిగిపోతుంది సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. అండ్ మై ఫేవరెట్ శ్రవంతి, యాంకర్ శ్రవంతి నాకు తెలుసు. ఓకే, మై ఫేవరెట్ యాంకర్. ఇదంతా చాలా పాజిటివ్గా అందరూ నా ఫేవరెట్ పీపుల్ తోటి. ఓకే, విల్ మీట్ సమ్ టైమ్ అదర్. బై, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ లవ్ యూ. బై, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని మనకి అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్ విజయ్ పాల్ రెడ్డి అడిదల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వానరా సెల్యులాయిడ్, ఐ థింక్ డివోషనల్ వైబ్ ఉంది, బట్ ఇట్స్ మై ఎమోషనల్ వైబ్. మా మదర్ ఫాదర్ పేరు పైన పెట్టాను, వనమాల రాజిరెడ్డి. సో ఇట్ బికేమ్ వానరా. అండ్ నేను మారుతి గారితో కొలాబరేట్ అయ్యాను. దట్ ఆల్సో సేమ్ వానరా మారుతి సింక్ అయింది. సో తను నాకు ఫస్ట్ టైం, అంటే నేను చాలా బిజినెస్లు చేశా, కానీ మారుతి గారితో కూడా నేను ఎమోషనల్ ట్రావెల్ చేస్తున్నా. బికాజ్ పాజిటివ్ సలహాలు ఇచ్చిన వ్యక్తి, చేయమని చెప్పిన వ్యక్తి తను ఒకడే. చాలా బిజినెస్లు నా ఓన్గా వేసుకున్నా, కానీ ఇది మాత్రం తను నాకు పాజిటివ్ మోటివేటర్ లాగా తయారయ్యాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఐ విల్ షో మై గ్రాటిట్యూడ్ ఆల్వేస్. అండ్ నెక్స్ట్ బార్బరిక్, అందులో కూడా ఎమోషన్ ఉంది. నేను ఇంత పెద్ద సినిమా చేస్తా అనుకోలేదు. ఐ థింక్ ఈ ప్రాసెస్ మొత్తానికి దైవ నిర్ణయం అనుకుంటా, అందుకే ఇలా వచ్చింది. సో ఎనీవే, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్, మీడియా, AAA సినిమాస్, యాంకర్ గారు, శ్రవంతి గారు, సాయి, ఇంకా యూవి మీడియా. ఓకే. అండ్ యాక్చువల్గా మా టీం గురించి నేను ఎందుకు చెప్పలేదంటే, చెప్పడం కన్నా చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఎందుకంటే మా విజువల్స్ చూసారు, ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అని నేను తీసుకొచ్చాను. యాక్చువల్గా ఐ థింక్ బ్యాండ్గా తీసుకురావడం నేనేనేమో, ఐ థింక్. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ. మిగతా సినిమా గురించి అండ్ సత్యరాజ్ గారు, హీఈస్ ఆల్సో మై ఎమోషన్. అండ్ సత్యం రాజేష్ గారు, ఎంటైర్ టీమ్. నేను వీళ్ళ గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే టైం లేదు ప్రాబబ్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఇంత అద్భుతమైన సినిమాని టీజర్ చూస్తేనే ఎంత అద్భుతంగా అనిపించిందో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. హరే రామ హరే కృష్ణ. 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనమణ్ణి, ఘటోత్కచుడికి కొడుకునే అంటూ మీ ముందుకి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంత ఆదరించారు ఆ గ్లిమ్స్ని. ఎన్ని కాల్స్ వచ్చాయి నాకు. సో అది మీ వరకు తీసుకొచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానంటే ఒక ఇద్దరు ఉన్నారు. సత్యం సుందరం అనే సినిమా చూసుంటే అందులో సుందరం లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ.
సుందరం లాంటి ఎవరు 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 నువ్వెవరు. సో సార్, విజయ్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక కథ చెప్పినప్పుడు ఆ కంటెంట్ని నమ్మి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు బడ్జెట్ ఇచ్చారు. లాస్ట్లో కూడా నాకు ఒక్క రోజు షూట్ కావాలి అని అంటే కూడా ఏంటో చెప్పు అని అంటే చెప్తే దానికి ఎంకరేజ్ చేశారు సార్. సో మీకు రుణపడి ఉంటాను. ఇంకొక సుందరం ఉన్నారు ఇక్కడ, మారుతి సార్. మీరెవరు ప్లీజ్ సార్ ఒక్కసారి. సార్ ప్రతిసారి నేను లైక్ ఏదో సందర్భంలో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అయిపోతుంటాను. అప్పుడప్పుడు మారుతి గారు తెచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టి సై సినిమాలో రాజీవ్ కనకాల ఎలా చెప్తారు అలా చెప్తే మళ్ళీ ఒక బూస్ట్ అనమాట నాకు. సో థ్యాంక్ యూ మారుతి సార్, స్వామి శరణు, థ్యాంక్ యూ. తర్వాత నేను నా ఆర్టిస్టుల విషయానికి వస్తే సత్యరాజ్ సార్, ఒకరోజు షూటింగ్ చేస్తున్నాము, ఒక రామనాయుడు స్టూడియోలో చేస్తున్నాం. ఒక టాప్ డైరెక్టర్ అక్కడికి వచ్చారనమాట. షూటింగ్ షాట్లో ఆపారు అక్కడ వాళ్ళని. ఎవరు అని అంటే సత్యరాజ్ సార్ ఉన్నారు. అదేంటిది సత్యరాజ్ సార్ 3 గంటల వరకు ఉన్నారా అని అడిగారు. సో అంత ప్రేమించి క్యారెక్టర్ చేశారు సత్యరాజ్ సార్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఆ ప్రేమతో పాటు నాకు అప్పుడప్పుడు చిన్న కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే 2:30 షూటింగ్ అవుతుంది కదా, పక్కన వీటీవీ గణేష్ గారు ఉంటే 2:30 అయిపోయింది ఇంకా బ్యాకప్ చేయరేంటి అని అంటే, నీకింక తెలియదైతే అది వాళ్ళు పక్కన నీకింక తెలియదు అన్నమాట అని పక్కన చెప్పేవాళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఎంత నమ్మారు ఈ ప్రాజెక్ట్ని, ఎంత ఇష్టంతో చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో మొత్తం వర్షంలోనే షూటింగ్ చేస్తున్నాము. అంటే వర్షంలో అంటే వర్షం వేసి ఓకే, ప్రతి షాట్కి తడవాలి. సో జ్వరం కూడా వచ్చింది సార్కి. సార్ ఆ విషయంలో క్షమించాలి. థ్యాంక్ యూ. తర్వాత సత్యం రాజేష్ గారు, ఆయనతో పాటు ఈయన సార్. అనయ్య థ్యాంక్ యూ, మీ సపోర్ట్. యా, తర్వాత వశిష్ఠ సింహ ఆయన మీకు అందరికీ తెలుసు. చాలా తెలుగు సినిమాల్లో పరిచయం అయ్యారు. నారప్పలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేశారు ఆయన. కన్నడలో ఈ మధ్యన లవ్లీ అనే ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయిన సినిమా. సో ఆయన ఎంత మంచి స్టార్ అవుతాడంటే కళ్ళతో యాక్టింగ్ చేస్తాడు. ఇంక నేను ఎక్కువ చెప్పను. ప్రీ రిలీజ్లో ఆయన గురించి చెప్తాను, ఆయన పక్కన ఉన్నప్పుడు. ఈరోజు షూట్లో ఉన్నాడు ఆయన, వేరే సినిమా. సో అలాగే సాంచి స్వామి మాత అసలు నిజంగా చాలా మంచి అమ్మాయి. ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి. అసలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మాయికి. సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఆ డైలాగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టెన్షన్ తీసుకొని డైరెక్టర్ కావాల్సింది ఇవ్వడానికి కోసం ఎంతో తాపత్రయపడుతుంది. ఇలా అడుగు పెట్టి 6 గంటలకు అడుగు పెట్టామంటే ఇక అక్కడి నుంచి మొదలు. థ్యాంక్ యూ సాంచి. అలాగే సార్ మేఘన కూడా వర్షంలో పరిగెడుతూనే ఉంది సినిమా అంతా. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. మేఘన చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మేఘనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే క్రాంతి గురించి చెప్పాలి. నేను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసినప్పుడు అందులో విజయ్ దేవరకొండని చూసి వీడు ఎవడో కానీ సూపర్ స్టార్ అయిపోతాడు అనుకున్నాను. అంటే నేను అంతే ఇష్టంతో అంటున్నా, వీడు ఎవడో అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఆ క్షణం నాకు అనిపించింది, ఇతను సూపర్ స్టార్ ఇతను. నేను జార్జ్ రెడ్డి సినిమా చూసినప్పుడు తిరువీర్ని చూసి ఇతను కూడా సూపర్ స్టార్ అవుతాడని నాకు అనిపించింది. సో నేను స్క్రీన్ మీద ఫస్ట్ ఒక సీన్ షూట్ చేసినప్పుడు క్రాంతి యాక్టింగ్కి నాకు మళ్ళీ అదే అనిపించింది. క్రాంతి సీరియస్గా చెప్తాను, ఖచ్చితంగా నువ్వు మంచి స్టార్ అవుతావు, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ నువ్వు కూడా అంతే, నువ్వు నాకు తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాల్లో హీరోగా లాంచ్ అయిపోతావు. అలాగే నేను తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడాలి. నాకున్న త్రిబాణ అస్త్రం, బార్బరీకుడికి త్రిబాణ అస్త్రం. ఆ త్రిబాణానికి ఒక సైకాలజీ ఉంది, ఒక్కొక్క బాణంకి ఒక్కొక్క గమ్యం ఉంది. అలాగే నాకు ఒక త్రిబాణ అస్త్రం ఉంది. వన్ ఈజ్ నా డిఓపి రమేష్ రెడ్డి. వన్ ఈజ్ మ్యూజిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్, అదొక బాణం. ఇంకొక బాణం
ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ గారు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లండి. సో ఈ త్రిభానంతో నేను రాబోతున్నాను మీ ముందుకి. తర్వాత నేను ఇంకా చాలామంది గురించి చెప్పాలి, కానీ ఇప్పుడే ఎక్కువ మాట్లాడితే బాగుండదు, ఇక చాలా చెప్పాలి ముందు ముందు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఆదిత్య నిరంజన్ గారికి, సార్ మా ఆడియోని ప్రేమగా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా స్రవంతి గారు, థ్యాంక్ యూ, బాగా చేస్తున్నారు. వెరీ నైస్. అలాగే రామ్ శంకర మాస్టర్, థ్యాంక్ యూ సార్ ఫర్ ఫైట్స్. ఈశ్వర్ మాస్టర్ పాటలు, థ్యాంక్ యూ. అలాగే పేరు కళ్యాణ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ ఫర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. టీజర్ చూసారా, ఏమనిపించింది? నిజంగా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చూస్తారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నేను తర్వాత మైక్. సార్ మీరు ఎవరికన్నా డబ్బింగ్ చెప్పారేంటి ఇందులో? థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ వెరీ ఓన్, అవర్ ఫేవరెట్ యాక్టర్, వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం ఫార్ ఎంటైర్ క్రూ మెంబర్స్, ప్రతిరోజు పండగే. Because Tribanandari Barbary is a pakka commercial movie, we are all going to become Raja Saab. Because we are all going to earn like anything. So we are all Raja Saab, sir. Thank you, Mari sir. The producer Garu Vijaypal Reddy, the director Garu Tribanandari Barbary, correct? Yeah. Shravanti? Yes, sir. Correct, okay. So the director Mohan Garu told me the story. The story is the hero. The story is the hero. He already told Tribanandari means DOP, editor, director, everybody. The producer Vijay Balreddy Garu spins very well. Our Rajesh Garu not only taking care of the lady artist, but me also. And for me in this film, heroine is my dear friend Satyam Rajesh, because we are always together. We are always together in the film. So everybody did extremely very well, especially after seeing the teaser. That's why I am very confidently telling after the release of this film, Pradiroj Pandage for everybody, because it's a pakka commercial film. We are all going to become Raja Saab. So I like this, my character very much, because I want to shift my career as aged action hero. I want that place. That's very comfortable place in the present era because of the technical development. If you become an action hero, that too aged action hero, it looks very powerful. So this film opens the gate for me. So once again, thanks to everybody, Meghna and all the masters and everybody. And our director made me dub in this film. I asked Maruti Garu, sir, can I dub Pradiroj Pandey? And Pakka Commercial, he refused. Director made me do the dubbing of this film. And for teaser, he made me dubbed in Hindi, Kannada and Tamil. Huh? So we both talk some butler English. And if I speak in English, the director Garu told me, sir, you speak English very much. I asked him, how you know? Because you are also like me, but he is appreciating my English. Sir, your English is good. How you know, sir? Sir, your English is also very good, sir. That's up to you, sir. Thank you, sir. So, thank you, everybody. I am waiting for the great success of this Tribanandari Barbary. Okay, thank you, sir. Thank you, Satyaraj Garu. Now I request to speak our Raja Saab, our director Saab, presenter of this film, Marti Garni మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ సంవత్సరం ఫస్ట్ టీజర్ బార్బరిక్ లాంచ్ అవటం చాలా హ్యాపీగా ఉంది.
ఈ సినిమాకి నేనేం పర్టికులర్గా ఏం పెద్ద ఏం చేయలేదు, బట్ టీమ్ని జస్ట్ గైడ్ చేశాను అంతే. నిజంగా చాలా కష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు. నా దగ్గరికి యాక్చువల్లీ మా కో డైరెక్టర్ రామ్ ప్రసాద్ విజయ్ గారిని టీంని తీసుకుని వచ్చారు, ఒకసారి కథ వినండి అని. విన్న తర్వాత చాలా బాగుంది, కానీ యాక్చువల్గా ఇది ఈ ఈ జోనర్ చాలా అంటే చాలా రిస్కీ జోనరు. ఇది ఆడుతుంది ఆడదని మనం అంటే కాన్ఫిడెంట్గా చెప్పలేం, కానీ దాన్ని చూసుకుని వెళ్ళండి అని నేను వాళ్ళతో ఓపెన్గా చెప్తే యాక్చువల్గా మోహన్, రాజేష్ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా లేదు సార్ బాగా చేస్తాం సార్ చాలా కష్టపడి అని. వాళ్ళ దీంట్లో మెయిన్ విజయ్ గారు పాపం వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను నమ్మారు సార్. నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను డబ్బులు వచ్చినా రాకపోయినా సరే సినిమా అయితే తీస్తానని చెప్పానని. ఒక్క మాట ఇచ్చిన మాటకి నిజంగా 10 కోట్ల పైన పెట్టారు ఆయన. నిజంగా గ్రేట్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్ నిలబడాలి. డెఫినెట్గా ఈయన ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. ఎందుకంటే విజయ్ గారు అంటే ఆయనకి చాలా పేషెన్స్ ఎక్కువ. అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరం ఇంకొక సినిమా కూడా కలిసి చేస్తున్నాము జీ తెలుగుతో కలిసి. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. బట్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 సినిమాలు ఆయన లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ టీము ప్రత్యేకంగా ఫస్ట్ బార్బరిక్ టీము మోహన్ లోపలికి వెళ్ళిపోయింది బార్బరిక్. ఇప్పుడు ఆ సినిమాని మనం ఏం చేసినా సరే ఫస్ట్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది, కానీ అసలు రియల్గా యాక్టింగ్ చేసింది చూశారు కదా, మైక్ తీసుకోగానే ఎలా ఇరుచుకు పడిపోయాడు. అంత లోపలికి వెళ్ళిపోయాడు మోహన్. నిజంగా ఒక డైరెక్టర్కి అంత ఇంట్రెస్ట్ అంత ఎంతూజియాజం ఉంటే తప్పించి ఆ ఎనర్జీ స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వదు. నిజంగా చాలా బాగా తీసావు మోహన్. నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు ఆయన వచ్చారా రాలేదా? ఆయన సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. నాకు ముందు యాక్చువల్గా చిన్న డౌట్ ఉండేది ఈ కథ ఎలా వస్తుందో ఏంటంటే, మధ్యలో రష్ చూపిస్తే తీసుకొచ్చేవాడు. నిజంగా చాలా బాగా అనిపించేది. దానికి తగ్గట్టు ఇన్ఫ్యూషన్ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఒక మ్యూజిక్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది రీసెంట్ తెలుగులో. అలాంటిది వాళ్ళు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ని మన ఆదిత్య నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీ. ఈ టీం అందరికీ పేరు పేరున ఇంకా ఎట్లాగో చెప్పాల్సిన సందర్భం ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా కొత్తగా ఉండే సినిమా. అంటే ఒక మైథలాజికల్ పాయింట్లో ఉన్న ఒక క్యారెక్టర్ త్రిబాణాధారిని ప్రజెంట్ జనరేషన్లో ఒక సైక్రియాట్రిస్టు ఒక ముగ్గురు మీద ఆ ఎక్స్పెరిమెంట్ని ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో అనేది చాలా అందంగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. డెఫినెట్గా ఇది కొత్తగా ఉంటుంది. ఈ టీం అందరికీ మంచి సక్సెస్ ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఫస్ట్ చిన్న సినిమా అంటే ఆయన బాహుబలి చేశారు, చివరికి బార్బరిక్ చేశారు. అంటే ఆయన దృష్టిలో యాక్చువల్గా నిజంగా అంటే సినిమా అంతే, సినిమా కథ నచ్చితే చాలు ఆయన చేసేస్తారు. అట్లాగా సత్యరాజ్ గారు జస్ట్ వెళ్ళి వాళ్ళు కథ చెప్పిన తర్వాత నేను చేస్తానని నాకు మెసేజ్ పెట్టారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. మీతో నాకు ప్రతిరోజు పండుగే ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు నాకు. అట్లా సత్యరాజ్ గారు ఈ సినిమాకి ఈ సినిమా చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం వేరు, వచ్చి మళ్ళీ ఇలాంటి ఫంక్షన్స్కి ఎంకరేజ్ చేయడం వేరు. నిజంగా బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలానో అడగక తప్పదు, మీరు వద్దు వాటి గురించి ఇప్పుడు వద్దు, ఇంకా చాలా చెప్పాలి. సంక్రాంతికి ఏమైనా అప్డేట్ చెప్తారా? ఉంటే మేమే చెప్పేస్తాం, కంగారు లేదు. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. త్రిబాణధారి బార్బరిక్ మూవీ టీజర్ ఇప్పుడే లాంచ్ అయింది. కొద్ది క్షణాల్లో ఆదిత్య మ్యూజిక్లో కూడా చూడొచ్చు. అండ్ ఇందులో ప్రత్యేకంగా మారుతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారు మాకు పరిచయమైన దగ్గర నుంచి వారి ద్వారా ఏ మూవీ వచ్చినా ఫస్ట్ రికమెండేషన్ మాకే వస్తుంది, ఇది మీరు చెయ్యాలి అని చెప్పి ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్లు వాళ్ళందరినీ మాకు పరిచయం చేసి
ఈ ఆడియో రైట్స్ మాకు ఇప్పించినందుకు ప్రత్యేకంగా మారుతి గారికి కృతజ్ఞతలు. వేదిక పైన ఉన్న పెద్దలు సత్యరాజ్ గారు, మిగతా తదితర యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ వీళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ తరఫున ఫస్ట్ లాంచ్ అయింది ఇదే తదంగా ముందుకు వెళ్ళాలని చెప్పి త్వరలోనే పాటలు రిలీజ్ అవుతాయి. ఇందులో మంచి మంచి గాయకులు మంచి ఉన్నారు. ప్రత్యేకంగా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ వాళ్ళు అంటే ఇంతకుముందు ఒకరు ఇద్దరు మ్యూజిక్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక టీం, ఒక 4-5 కలిసి ఒక ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అని చెప్పి వాళ్ళు తీసుకొని వాళ్ళని మారుతి గారు, తర్వాత మన మోహన్ గారు, విజయ్ గారు వీళ్ళందరూ ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం అనేది ఇది చాలా యాదృచ్ఛికం. చాలా ఆల్ ది బెస్ట్ ఇన్ఫ్యూజన్ టీం అందరికీ. మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. తప్పనిసరిగా మీ మ్యూజిక్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్రాంతి కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, మిడిల్కి రారా. స్వామి శరణమయ్యప్ప. స్టేజ్ మీదనే అయ్యప్ప స్వామి ఉండడం మా అదృష్టం. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా సునీల్ అండ్ ఇవాళ ఆర్ ఫిలిం బార్బరిక్ టీజర్ లాంచ్ అయింది అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ డెట్. అండ్ మీరు టీజర్లో చూసిన షార్ట్స్ అవన్నీ జస్ట్ శాంపిల్. వన్స్ మూవీ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఇంకా డబల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు మై రోల్, దిస్ రోల్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. నిధి అన్న క్యారెక్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అండ్ ఇంత మంచి రోల్కి నన్ను నమ్మి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్, మోహన్ సార్, విజయపాల్ రెడ్డి సార్ అండ్ రమేష్ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సత్యరాజ్ సార్, మీతో వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఐ గాట్ వెరీ నర్వస్ సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడమని. బట్ డే 1 ఆఫ్ షూటింగ్ నుంచి యూ వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ట్రీటెడ్ మీ సో వెల్ యాజ్ యువర్ కో స్టార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ఎండ్ ప్రోడక్ట్ ఇంత బాగా వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ అవర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. కార్తికేయ ప్లీజ్. హలో ఎవ్రీవన్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను క్యాష్ చేసుకున్నందుకు. వాన్రా సెల్యులైట్స్ బ్యానర్లో అండ్ అందులోనూ మారుతి గారు ప్రజెంట్ చేస్తూ. అండ్ బార్బరిక్ గురించి మాట్లాడితే ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. మీరు చూసినట్టు టీజర్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండ్ అందులో నేను చేయడం చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే పెద్దగా చెప్పకూడదు. అండ్ అందులోనూ సత్యం రాజేష్ గారితోనూ సత్యరాజ్ గారితోనూ వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. Thank you so much. Yeah, please have your seats. Yeah, now let me invite the whole team of Infusion Band. Yeah, please వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేసీ గారు, వల్లి గారు, యా, అరవింద్ గారు అండ్ ప్రేమ్ గారు. మేమందరం కూడా వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నట్టే ఫీల్ అయ్యాము. యా, వికాస్ గారికి అండ్ విజయ్ గారికి కూడా హార్డీ వెల్కమ్. కొంచెం అలా స్ప్రెడ్ అవ్వండి. యా, సో ప్లీజ్. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. అలా ఫస్ట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చింది, గట్టిగా చెప్పాల్సింది ఈ వేదిక పైన ఈరోజు చెప్పాల్సింది ముఖ్యంగా ఇద్దరు గురించి. ఒకటి, మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా మోహన్ గారికి, బికాజ్ చాలా పట్టుపట్టి ఖచ్చితంగా మేమే మ్యూజిక్ చేయాలి ఈ మ్యూజిక్కి అని చెప్పి అందరితో గట్టిగా పోరాడి మాకు ఈ అవకాశాన్ని ఇప్పించారు. మోహన్ గారికి ముందుగా పెద్ద థ్యాంక్స్. అండ్ ఇంకొకటి చాలా 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 పెద్ద విషయం ఏంటి అంటే, ద మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ మ్యూజిక్కి సంబంధించి ద మేజర్ బ్యాక్ బోన్ మా అరవింద్ అనమాట. సో దాదాపు వర్క్ మొత్తం చేసింది కూడా మా అరవింద్. మూవీకి సంబంధించిన మ్యూజిక్ ఏదైతే ఉందో అది మొత్తం తన భుజాల మీద తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకొని చేసింది మొత్తం మా అరవిందే. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అరవింద్ ఓవర్ హియర్. సో కాబట్టి వీళ్ళిద్దరికి మాత్రం డెఫినెట్లీ చాలా పెద్ద క్రెడిట్స్ ఇవ్వాల్సిందే మ్యూజిక్కి సంబంధించినంత వరకు. అండ్ అట్ ద సేమ్ టైం మారుతి గారికి, విజయ్ గారికి అండ్ ఆల్సో డిఓపి రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యూజిక్
తో పాటు ఇంకా మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం, మీ అందరూ కూడా మూవీని ఎంజాయ్ చేసి మూవీ పెద్ద హిట్ అవ్వాలని, పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ మే గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ కేసీ గారు. యా, వల్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ బ్యాండ్ ఇన్ఫ్యూజన్. సో యాజ్ కేసీ హ్యాస్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ, చెప్పాల్సిందంతా చాలా క్లియర్గా చెప్పేశారు. సో ద సేమ్ థింగ్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ స్వామి ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్. మీరు ఎంత సపోర్ట్ చేస్తూ మాతో మీరు నెరేట్ చేసిన విధానం మాకు, మీరు చిన్న చిన్న న్యూయాన్సెస్ని కూడా మిస్ చేయకుండా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మమ్మల్ని నమ్మి మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారు అండ్ మర్చిపోలేము ఎప్పటికీ ఇది. అండ్ విజయ్ గారు, మీరు కూడా యూ హ్యావ్ సపోర్టెడ్ అస్ సో మచ్. అండ్ మారుతి సార్, మీరు ఎంత బిజీ ఉన్నా సరే మా కోసం స్పెషల్గా టైం తీసుకుని మమ్మల్ని అందరినీ మీట్ అయ్యి యూ హ్యావ్ గివెన్ సో మెనీ అడ్వైజెస్. మీరు చెప్పింది ప్రతిదీ కూడా మాకు చాలా హెల్ప్ అయింది. అండ్ హోప్ యూ లైక్ ద మ్యూజిక్ ఆఫ్ ద టీజర్. And we promise a very good musical journey ahead for the movie Barbaric, and I think Arvind has to speak now. అరవింద్ గారు అండ్ ఇంకొకటి, మూవీ సాంగ్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయండి. తొందరలో సాంగ్స్ కూడా మీకు రిలీజ్ అవబోతున్నాయి. సో డెఫినెట్లీ పాటలు కూడా విని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్, విజయన్న అండ్ మోహన్ స్వామి, మీ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ యాక్చువల్గా. అండ్ ఆల్సో మా బ్యాండ్ వీళ్ళ సపోర్ట్ లేకుండా మేము అసలు ఏం చేయలేము యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ అండి. ప్రేమ్ గారు ప్లీజ్, అందరు తలా ఒక మాట చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోద్ది. థ్యాంక్స్ మోహన్. నాకు మోహన్ ఆల్మోస్ట్ ఒక 12 years ఫ్రెండ్. ఫస్ట్ మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చాడు. థ్యాంక్స్ మారుతి సార్, విజయ్ అన్న, అందరికీ. మళ్ళీ మనం మూవీ సక్సెస్ మీట్లో కలుద్దాం.